హరే కృష్ణ. మనం వచ్చిన ప్లేస్ ఈరోజు జశ్రా జగన్నాథ్ మందిరం చకదాలో. ఇది జగదీష్ పండిత్ యొక్క శ్రీపాఠ్ లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా. ఇక్కడికి మనము ఇస్కాన్ హబీపూర్ నుంచి చేరుకున్నాము. చేరుకోవడానికి అరగంట పట్టింది. జగదీష్ పండిత్ ఎవరు? జగదీష్ పండిత్ నిత్యానంద్ ప్రభు యొక్క అనుగామి, ఆయన యొక్క పార్షదుడు. సో ఆయన ఇంకా ఆయన యొక్క తమ్ముడు హిరణ్య పండిత్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క గ్రామానికి చెందిన వారు. ఇక్కడ జశ్రా గ్రామం చకదా దగ్గర. వారు ఇక్కడ నుంచి మాయాపూర్కి షిఫ్ట్ అయిపోయారు ఎప్పుడైతే జగన్నాథ్ మిశ్రా అక్కడ ఉండేవారు. ఆయన యొక్క సాంగత్యం తీసుకోవడానికి ఆయన మంచి బంధువులు, మంచి ఫ్రెండ్స్ అన్నమాట, మిత్రులు జగన్నాథ్ మిశ్రాతో సహా. మహాప్రభు యొక్క ఆదేశానుసారంగా జగదీష్ పండిత్ జగన్నాథ్ పూరికి వెళ్ళారు హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి. ఎప్పుడైతే జగదీష్ పండిత్ తిరిగి మాయాపూర్కి పూరి నుంచి రావడానికి బయలుదేరుతున్నారో ఆ సమయంలో ఆయన హృదయంలో విరహాన్ని ఎక్స్పీరియన్స్ చేశారనమాట. జగన్నాథుడిని వదిలి వెళ్ళిపోతున్నానని. అప్పుడు జగన్నాథుడు ఆయన కల్లో వచ్చి చెప్పారు, నేను నీతో పాటు వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళు. నేను చాలా లైట్గా అయిపోతాను వెయిట్, కాటన్ అంత లైట్గా అయిపోతాను వెయిట్. సో నువ్వు ఒక కట్టెకి వెనకాల ఒక క్లాత్లో కట్టి తీసుకొని వెళ్ళు అని, బట్టలో కట్టి. సో అలాగే అప్పుడు జగదీష్ పండిత్ అక్కడి నుంచి నడుచుకుంటూ కట్టె మీద కర్రకి క్లాత్ బ్యాగ్లో కట్టేసి జగన్నాథుడిని నడుచుకుంటూ తీసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద పెట్టి దగ్గరలో గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళీ లేపడానికి చూస్తే అప్పుడు జగన్నాథుడు చాలా భారీగా అయిపోయాడు. సో అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు జగన్నాథుడి యొక్క ఇచ్చ ఇక్కడే ఉండాలని. సో అందుకని అప్పటి నుంచి జగన్నాథుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పూజింపబడుతున్నాడు. సో ఆ విధంగా జగన్నాథ్ పూరి నుంచి స్వయంగా జగన్నాథుడు ఆయన ఇచ్ఛానుసారంగా ఇక్కడికి వచ్చారు చకదాలోకి. గౌరగణోదేశ దీపిక అనుసారంగా జగదీష్ పండిత్ మరియు హిరణ్య పండిత్ వీళ్ళిద్దరూ కూడా బృందావన లీలలో వాళ్ళు యజ్ఞిక్ బ్రాహ్మణుల యొక్క పత్నిలు, భార్యలు. సో వారే ఈ యొక్క లీలలో ఇలా అవతరించారు. మరియు జగదీష్ పండిత్ మహాప్రభు నిమాయిని వాత్సల్య భావంతో ప్రేమించేవారు, ఆదరించేవారు, పూజించేవారు. ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు నిమాయి బాగా ఏడ్చారు ఒకరోజు. ఎంత హరినామం చేసినా కానీ ఆపట్లేదు. అప్పుడు ఏమైంది అని అడిగితే, నాకు ఒక రోగం వచ్చింది, అది హిరణ్య పండిత్ ఇంకా జగదీష్ పండిత్ వాళ్ళు భగవంతుడు విష్ణువుకి ఈరోజు ఏకాదశి రోజు స్పెషల్ నైవేద్యం అర్పిస్తున్నారు, అది నేను సేవించినప్పుడే ఈ రోగం పోతుంది అని అన్నారనమాట. అప్పుడు ఆయన కోసం అది తెప్పించారు. ఆ భోగాన్ని తెప్పించారు. అది తిన్న తర్వాతే ఆయన శాంతపడ్డాడు అన్నమాట. మహాప్రభు 2 సార్లు ఈ జగన్నాథ్ మందిరాన్ని విజిట్ చేశారు ఇక్కడ చకదాలో. సో ఎప్పుడైతే ఇక్కడ జగన్నాథ్ మందిరంకి విజిట్ చేయడానికి వచ్చారో అప్పుడు దుకిని జగదీష్ పండిత్ యొక్క భార్య, వాళ్ళిద్దరూ ఇక్కడ నివసించేవారు. ఆమెకు తెలిసింది మహాప్రభు ఇక సన్యాసం తర్వాత ఆయన పూరికి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉండబోతున్నారు అని. ఆమెకు చాలా దుఃఖం కలిగింది, విరహం కలిగింది హృదయంలో. అప్పుడు ఆమె ఇలా మహాప్రభుకి చెబితే మహాప్రభు ఆమె కోసం అనేసి ఆయన స్వయంగా ఒక విగ్రహాన్ని ఆమెకి ఇచ్చారు, గౌర్ గోపాల విగ్రహం. ఆ విగ్రహాన్ని ఇచ్చి చెప్పారు, నువ్వు ఈ విగ్రహాన్ని ఆరాధించు, ఇది నాకు అభిన్నమని చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆ విగ్రహాన్ని ఆరాధించింది. సో ఈ గౌర్ గోపాల్ విగ్రహం కూడా మీరు మందిరంలో జగన్నాథుడి పక్కన ఆల్టర్లో చూడొచ్చు. సో మీరు దర్శించుకునేటప్పుడు జగన్నాథుడితో పాటు ఈ గౌర్ గోపాల్ విగ్రహాన్ని కూడా దర్శించుకోండి. అలాగే ఏ కర్ర పైన వెనకాల జగన్నాథుడిని కట్టి తీసుకొచ్చారో సో ఆ జగన్నాథుడు వచ్చిన ఆ కర్ర కూడా ఇక్కడ మీరు ఆల్టర్లో దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మందిరము గౌడియ మఠం వారు
వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ జగన్నాథుడి యొక్క పూజా సేవ కూడా జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా ఈ యొక్క ప్లేస్ గురించి వర్ణించబడింది. అక్కడ రాశారు, ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క పుత్రుడైన ప్రద్యుమ్నుడు సంబరాసుర అనే అసురుణ్ణి వధించాడు. అందుకనే ఈ యొక్క ప్లేస్ యొక్క పేరు పడింది ప్రద్యుమ్న నగర్. ఈ యొక్క స్థలం పేరు చకదా ఎలా పడింది పేరు అంటే, ఒకసారి ఎప్పుడైతే రాజా భగీరథుడు గంగను తీసుకొని వెళ్తున్నాడో ఇదే దారిలో వెళ్ళాడనమాట. సో గంగ వెనకాల వస్తుంది, ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు. రథం యొక్క చక్రము ఇక్కడ ఇరుక్కుపోయిందనమాట. అందుకనే ఈ యొక్క ప్లేస్ స్థలం యొక్క పేరు వచ్చేసి చక్రదాహ అని పడింది. సమయానుసారంగా ఆ పేరు కాస్త చకదా మారిపోయింది. సో మనము తిరిగి వచ్చేసాము ఇస్కాన్ అభయపూర్ మందిరానికి. సో ఈ స్థలాన్ని ఇంకా ఇటువంటి మిగతా తీర్థ స్థలాల్ని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్కాన్ అభయపూర్ మందిర్లో మీరు నివసించి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.